హలో హాయ్ నమస్తే. వెల్కమ్ టు మై షో. నేను మీ మధు కళ్యాణ్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే సోషల్ మీడియాలో గత కొన్ని రోజులు ఒక గందరగోళం అయితే సృష్టిస్తున్నారు కొందరు ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులే. సో చిన్న చిన్న ఆర్టిస్టులు అయినప్పటికీ సోషల్ మీడియాని అలాగే మీడియాని తమ వైపు తిప్పుకుంటున్నారు. సో అదే ఈరోజు మన టాపిక్. నమస్కారం సార్. నమస్తే మధు. సార్ ఏం సార్, ఒక హీరోకి సంబంధించిన ఒక ఇష్యూగా అది మొదలైంది సోషల్ మీడియాలో. అది ఎవరెవరి చుట్టూ తిరుగుకుంటా పోతుంది కానీ అమ్మాయి మాత్రం ఒక్కతే బలంగా నిలబడి పోరాడుతుంది. అది పోరాటమో లేక ఏందో అర్థమవుతుంది. అసలు ఏం సార్ ఆ గందరగోళం, ఆ డిస్టర్బెన్స్ ఏంది సోషల్ మీడియాలో? అంటే ఆ అమ్మాయికి హ్యాట్సప్ చెప్పాలి మధు ఇక్కడ. ఎందుకంటే ఒక అమ్మాయి అయి ఉండి ఇంత పెద్ద పెద్ద వాళ్ళను బకరాలని చేసింది చూడి, దానికి అమ్మాయికి హ్యాట్సప్ చెప్పాల్సిందే. అది మామూలు వాళ్ళకి సాధ్యపడదు. మినిమం డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఆ అమ్మాయి డిగ్రీ ఫెయిల్ అయింది కాబట్టి అందరూ మెయింటైన్ చేస్తుంది. ఎంత అంటే పెద్ద పెద్ద వాళ్ళని తన వైపుకు తిప్పుకొని మొత్తం ఏదో గ్యామ్లింగ్ అంటారు చూడి, పెద్ద పెద్ద గేమ్స్ అన్నట్టు ఆడుతా ఉంది అన్నట్టు ఆ అమ్మాయి. ఏదో ఒక్క దగ్గర స్టార్ట్ అయినటువంటిది, ఒక హీరోకి సంబంధించినటువంటి మ్యాటర్ ని అది ఎక్కడికో డ్రగ్స్ లేకి కొన్ని రోజులు వెళ్ళిపోయింది. తర్వాత సానికొంప దగ్గరికి ఇంకో కొన్ని రోజులు వెళ్ళిపోయింది. తర్వాత ఆమె రాసలీలన్నీ కూడా ఒక్కటిగా బయటికి వచ్చేస్తా ఉన్నాయి. అది మరీ దారుణం. ఇటువంటి వాళ్ళు మరి సమాజానికి ఏమి ఇండికేషన్ ఇస్తున్నారో అర్థం కావట్లేదు. అది ఎక్కడ పులి స్టాప్ అంటే ఈరోజు పులి స్టాప్ పడుతుందని అనుకుంటాం, అమ్మాయి ఈ టాపిక్ అయిపోతుంది అనుకుంటాం. అయిపోగానే ఈవినింగ్ కల్లా దాన్ని ఏమంటారు, ఆడియో లీక్ అని ఒకడు అంటాడు. అరే ఇదేదో కొత్తగా ఉందని చెప్పేసి ఆడియో విని దాని గురించి మళ్ళీ ఆ వీడియో గురించి మళ్ళా కొన్ని ఛానల్స్ మళ్ళా డిబేట్లు. అది అయిపోయిందంటే కనుక ఆ ఇంట్లో పనిచేసినోడు ఇంకొక ఆడియో రిలీజ్ చేస్తాడు. ఏందో ఇది, ప్రతి ఓడు రికార్డు చేయడము, ఆడియోలు పెట్టడము. మరి ఇంత చేస్తున్నా ఆ పిల్ల ధైర్యానికి ఆయన కూడా నవ్వుకుంటూనే మాట్లాడుతుంది. ఆమెది మామూలు గుండెకాయ కాదన్నదే నా నమ్మకం. ఇప్పుడు ఒక అమ్మాయి అయి ఉండి ఇంతలా మీడియాను మొత్తం ఆమె చుట్టూ తిప్పుకోవడం కావచ్చు, సోషల్ మీడియాను తిప్పుకోవడం కావచ్చు, సో ఆమె చెప్పినవి నిజమే అని నమ్మిన పరిస్థితి అయితే ఏర్పడ్డది సార్ ఒకనొక సందర్భంలో. ఆ తర్వాత ఇంకొకరు ఎంటర్ అయిపోయి వాళ్ళు రికార్డింగ్ నింపించడం కానీ, ఏకంగా చెప్పు తీసుకొని మరి ఒక మీడియా ఛానల్ లో కొట్టింది సార్. ఒక అమ్మాయి ఉండి ఆ ధైర్యం ఏందనుకోవచ్చు సార్ ఇంతకు. సో నిజానికి ఆ అమ్మాయి చేసినటువంటి పనుల వల్ల ఎంతో కొంత డబ్బు అయితే అమ్మాయి దగ్గర ఉంది. ఎంతో కొంత కాదు, కోట్లలోనే డబ్బు అయితే అమ్మాయి దగ్గర ఉంది. సో ఆ అమ్మాయిని నడిపించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మధ్యలోనే ఒక లాయర్ వచ్చాడు. పాపం లాయర్ చాలా పోరాడినాడు ఆమె గురించి. తర్వాత ఉన్న కాస్త పేరు కూడా పోగొట్టుకున్నాడేమో అన్నటువంటి డౌట్ అయితే వచ్చేస్తా ఉంది. ఆ పిల్లకి ధైర్యం ఎక్కువ. ఆ ధైర్యానికి బయట చాలా మంది పెద్దలు ఉన్నారు. అంత పెద్దలు లేనిది ఆ పిల్ల అంత ధైర్యంగా వచ్చి మీడియాలో కూర్చొని మాట్లాడడం అన్నది జరగదు ఒక ఫీమేల్ అయ్యండి. ఇంకా ఏంట్రా అంటే కనుక అమ్మాయి బ్యాక్గ్రౌండ్ కూడా ఉన్నతమైన బ్యాక్గ్రౌండ్ అంటే అంత సినిమా లేనే లేదు. నార్మల్ సాధారణమైనటువంటి బ్యాక్గ్రౌండ్ లో ఉండి ఈ రకంగా రోడ్డుకి ఎక్కడము, తన జీవితాన్ని రచ్చరచ్చ చేసుకోవడము చాలా దారుణం, బాధాకరం. ఏ అమ్మాయి కూడా ఈ అమ్మాయి లాగా ఉండకూడదు అని ఒక ఇండికేషన్, ఒక మిర్రర్ అయితే ప్రపంచానికైతే అమ్మాయి చూపిస్తుంది. నాలాగా ఎవరు ఉండకూడదు అంటే చూసే వాళ్ళు కూడా, యూత్ కూడా ఈ అమ్మాయి లాగా ఎవరు ఉండకూడదు. ఏదైనా చేసుకుంటే 1 లేదా 2 లాగానే చేసుకోవాలి. ఇంతమందితో ఇంత పబ్లిక్ గా చేసుకొని అన్ని ఆడియోలు ఆ అమ్మాయి దగ్గర పెట్టుకొని వేరే దగ్గర పెట్టుకొని, ఇప్పుడు ఇంకా గొప్ప విషయం ఏంటంటే కనుక ఒక దగ్గర నా ప్రైవేట్ వీడియో ఉంది, దాన్ని వాడు ఏమో చేయగలడు అని మళ్ళీ ఆ అమ్మాయే బాధపడతా ఉంది. సో ఎంతవరకు ఇది సమాజం మరి ఎటు పోతుందో మళ్ళీ గవర్నమెంటే చూసుకోవాలి. ఇంకెప్పుడైనా ముందుకు వస్తుందేమో. అంటే నిజమే సార్ మీరు అన్నది. ఇప్పుడు ఆ యొక్క టాపిక్ లో డ్రగ్స్ కావచ్చు, వేరే ఇతర టాపిక్స్ రావడం జరిగింది. సో ఆ విషయాలపై గవర్నమెంట్ చాలా సీరియస్ గా ఉంది ప్రస్తుతం తెలంగాణలో, ఆంధ్రలో. బట్ అంత పబ్లిక్ గా వాళ్ళకి సంబంధించినవి వచ్చినా కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు సార్? అంటే ఎవడైనా కంప్లైంట్ ఇవ్వాలి. ఇది ఎట్లా ఉంటది అంటే, కంప్లైంట్ ఇవ్వాలి, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎంక్వైరీ చేయాలి, ఎంక్వైరీ చేసిన తర్వాత మళ్ళా దానికి డిఫార్మ్ చేసుకోవడానికి ఇంకొక ఆపోజిట్ గా మళ్ళా వెయ్యాలి. ఇదల్లా కూడా చాలా పనులు. ఇవన్నీ ఏంటి అంటే కనుక జస్ట్
వీళ్ళు మాట్లాడుతున్నారే కానీ ఎంత ఆడియో లీక్ అయినా కూడా ఈ ఆడియో ఫేకా కరెక్టా అన్నటువంటి దాని మీద మళ్ళా చర్చ జరుగుతుంది. అదంతా కరెక్టే, ఆ ఆడియో కరెక్టే, అన్ని కరెక్టే, ప్రపంచాన్ని మొత్తం కూడా కళ్ళకు కనబడినట్టు కనబడుతుంది. కానీ సిస్టమ్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి, ఒక ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి ఇదెల్లా డిలే అయిపోతుంది. సో సమస్య అది కాదు, ఇటువంటి వాళ్ళ వల్ల సమాజం ఏమవుతుంది, లేనిపోని ఒకటి ఇప్పుడు 2 రకాలైనటువంటివి ఆలోచనలు వస్తాయి మనుషులకి. ఇక్కడ ఏంటిది, డబ్బు లేని అమ్మాయిలందరూ కూడా డబ్బున్నొన్ని ఇట్లా వల వేసి పట్టుకొని డబ్బు సంపాదించుకొని తర్వాత వదిలేయాలి అన్నటువంటిది కళ్ళకి కట్టినట్టు కనపడుతుంది. ఆ అమ్మాయి అదే చేసిందని మీడియాలో మొత్తం కూడా ప్రూవ్ చేస్తూ ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ మనకైతే తెలియదు, కానీ ప్రూవ్ అయితే అవుతా ఉంది రోజు రోజుకి. సో ఇంకొకటి అర్థమవుతుంది అన్నట్టు చాలా మందికి కూడా ఇలాంటివి చేసేటప్పుడు గుట్టు చప్పుడు కాకుండా చెయ్యాలా కానీ ఇట్లా ముందుకు రాకూడదు అన్నటువంటిది వేరే వాళ్ళకైతే లెర్నింగ్ బాగా అయితే నేర్చుకున్నారు ఈమె వల్ల. సో అది ఓకే సార్, ఫైనల్ గా మీకు ఈ ఇష్యూ చూస్తే మీకు ఏమనిపించింది సార్? జనాలకు ఏం చెప్పాలనుకుంటారు? జనాలక మంచి ఒక ఎంటర్టైన్మెంట్ దొరికిందబ్బా. ఒక ఎంటర్టైన్మెంట్. ఇంకోటి అంటే ఆల్ యూట్యూబ్ ఛానల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పైసలు బాగా సంపాదించుకున్నారు. యూట్యూబ్ ఛానల్స్ ఏంటి, పెద్ద పెద్ద ఛానల్స్ కూడా దాని అమ్మ రేటింగ్ ఎవరు ఇవ్వనటువంటి రేటింగ్ ఆ అమ్మాయి ఇచ్చింది. ఏ ఛానల్లో చూసినా ఆ అమ్మాయి కనపడి, అంటే మెయిన్ ఛానల్ ఎక్కడ చూసినా మార్నింగ్ ఒక ఛానల్, ఈవినింగ్ ఒక ఛానల్, ఇంకో దగ్గర ఒక ఛానల్, ఇంకో దగ్గర అండ్ మీటింగులు, ఆ డ్రామాలు, అమ్మ అంతింత కాదు. వాళ్ళ ఇంట్లో పోయి గొడవ పడడం, అది పడడం, రోడ్డు మీదకి రావడం. ఒకనొక సిచ్యువేషన్ లో అందరు కామెంట్స్ కానీ ఏదన్నా కానీ మరో శ్రీరెడ్డి అవతారం ఎత్తినటువంటిది ఈ అమ్మాయి పేరేసి టక 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 స్క్రోలింగ్లు కూడా చేసినారు. సో అంతగానం. బట్ ఏది ఏమైనా కూడా ఒక ఆడపిల్ల గురించి మనం మాట్లాడుకుంటే, ఒక ఆడపిల్ల అయి ఉండి ఇలా చెయ్యకుంటే బాగుండేది అన్నటువంటిది అర్థమవుతా ఉంది. ఎంతమందితో అన్ని ప్రైవేట్ ఆడియోలే రిలీజ్ అవుతా ఉన్నాయి. మరి సరదాగా మాట్లాడుకుందో, నిజానికి మాట్లాడుకుందో, ఒక సినిమాలో భాగంలో అవి మాట్లాడుకుందో ఎవరికైతే అర్థం కావట్లేదు. ఆడియోస్ అయితే రిలీజ్ అయినాయి, దాని మీద అందరు విన్నారు. మరి ఆ పిల్ల గుండెకాయ చాలా గట్టిదని నేను అనుకోవాలి. వేరే వాళ్ళైతే చచ్చిపోతారు, బట్ అమ్మాయి ఇంకా పోరాడుతూ ఉంది. మరి దేనికి పోరాడుతుందో అర్థం కావట్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. పనికి మాలిన చర్చ ఇప్పటికైనా పనికి మాలిన చర్చకు నమస్కారం.